కుట్టి అయితే శివయ్య దగ్గరికి వెళ్ళి తన బాధనంతటిని కూడా చెప్పుకుంటుంది. ఇంతలో పూజారి తాత కుట్టితో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు, నువ్వు చేసుకున్న ఆయన ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆయన రాలేరు తాత అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా పూజారి తాత ఇప్పుడు నేను ఎలా ఈ బాధను ఎలా భరించాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పూజారి తాత అయితే ఏంటమ్మా కుట్టి నువ్వెందుకు ఇంత పని చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అదే గుడికి సింహాద్రి పద్మమ్మ వస్తూ ఉంటారు. పూజారి తాత నేను నా కన్న తల్లి కోసం ఏమైనా చేస్తాను, ఎన్ని నిందలైనా భరిస్తాను, నా కన్న తల్లికి శిక్ష పడకుండా ఉండాలనే నేను ఇదంతా చేశాను పూజారి తాత. అందుకే నేను ఆ జీవన పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను, నా కన్న తల్లికి పడ్డ శిక్షను తప్పించాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పూజారి తాత అయితే నీలాంటి కూతురు ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే కానీ పుట్టదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అటుగా సింహాద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు. ఇక అక్కడే పూజారి తాత అలాగే కుట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ సింహాద్రి పద్మమ్మ రావడం చూసి కుట్టి అయితే అమ్మ నాయన వచ్చారు, అమ్మ నాయన మళ్ళీ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో అని చెప్పి బాధపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.